టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ భూత్పూర్ అమిస్తాన్పూర్ షేర్పల్లిలోని విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ 10వ వార్డులోని శివాలయం మరియు పాత గ్యారీలోని సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు నల్లగుట్ట తాండా, మిట్యా తాండా, వాల్యా తాండా, బొట్లగడ్డ తాండా, నక్కలబండ తాండా మరియు సేరిపల్లిలోని సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు 4వ వార్డు మరియు 5వ వార్డుల్లోని సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం భూత్పూర్ మున్సిపాలిటీ వివిధ అవసరాల కోసం కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్లను, వాటర్ ట్యాంకర్లను ప్రారంభించి మహిళా సంఘాలకు ₹1 కోటి రుణాలను పంపిణీ చేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపాలిటీలోని నేడు 6.5 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని, భూత్పూర్ మున్సిపాలిటీ వివిధ అవసరాల కోసం ట్రాక్టర్లు అవసరం ఉన్నా ట్రాక్టర్లు కొనకుండా కిరాయి పేరుతో ఒక్కో ట్రాక్టర్కు నెలకు ₹1,32,000 అద్దె చెల్లించి ప్రజాధనం వృధా చేశారని తెలిపారు. కరెక్ట్ ఇల్లు కూడా బాగుంటుంది. వాళ్ళని అన్ని రంగాలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తాం. గతంలో వాళ్ళు పట్టించుకుంటారు. ఈరోజు అభయాస్తం స్కీమ్ మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ అందుబాటులో తీసుకొస్తాం. అభయాస్తం ఎంత మంచి స్కీమ్ మీకు తెలుసు కదా. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. మీరు గెలిచిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అంతేకాకుండా మరియు 500కే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది వెళ్ళిపోయినారు. మరి 2023లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో మరి ప్రజల ముందుకు 6 గ్యారంటీలు మరి ఉదయం నుంచి చాలా వార్డులలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 6.5 కోట్ల రూపాయలతోన మున్సిపాలిటీలో అన్ని పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న వారం రోజులతో రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఆ రివ్యూలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి మనము ఈ మున్సిపాలిటీ భూత్పూర్ మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద రివ్యూ మీటింగ్ లో చర్చించుకున్న తర్వాత ఆ రోజు వాళ్ళు ఆ రివ్యూ మీటింగ్ లో అధికారులు ఆ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే భూత్పూర్ కి చెత్తకు సంబంధించి ఇతరతర పనులకు సంబంధించి 2 ట్రాక్టర్స్ అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా కిరాయి ట్రాక్టర్లు పెట్టి నడుస్తా ఉన్నాం. పర్ మంత్ నెలకు ₹1,30,000 కిరాయి అపరంగా ప్రజాదాన్ని కట్టేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉంది నా దగ్గర. సో అంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అదే ఈ మున్సిపాలిటీని వాళ్ళ చేతుల్లో ఉంచుకొని అంటే మున్సిపాలిటీ ఏర్పడి 5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం నుంచి ఒక ట్రాక్టర్ కూడా కొనలేక ప్రజాదానాన్ని అంటే ప్రజలు కట్టిన వాళ్ళు పన్నుల రూపకంగా ట్యాక్స్ల ద్వారా వచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసిన ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీది. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ₹1,30,000 నెలకు ఓన్లీ కిరాయిల రూపకంగా వాళ్ళు ఎట్లా వసూలు చేశారో చైర్మన్ గారు కానివ్వండి, అదేవిధంగా కౌన్సిలర్లు వాళ్ళంతా కుమ్మక్కై మొత్తం ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారు. సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు అంటే వాళ్ళకు ఈ దుర్వినియోగం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు పైనుంచి కింది వరకు అలవాటు. మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పైన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకో కేటీఆర్ గారు, అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈరోజు దోపిడీదారులుగా తయారైతే మనకు తెలుసు. ఆ దోపిడీ చేయడం వల్లనే ఈరోజు ఎక్కడికక్కడ లక్షల కోట్ల అప్పులు అయిపోయి రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా అధోగతి పాలు పట్టింది. అయినా కూడా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కష్టపడుతూ మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రము అభివృద్ధి పదంలోకి ముందుకు పోతా ఉంది. ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్లకు రుణాల విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా అభయహస్తం అనే ఒక స్కీమ్ ఈ మహిళా సంఘాల వాళ్ళకు కూడా తెలుసు. అభయహస్తం పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అభయహస్తం పథకం అంటే మళ్ళీ ఈ రోజు అభయహస్తం పథకాన్ని మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం.
మహిళలు అంటే సంవత్సరానికి నెలకు 5 డబ్బులు కడితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తర్వాత డబ్బులు ఇచ్చే పథకం అభయహస్తం పథకాన్ని మళ్ళీ ఈరోజు దానికి నిధులు సమకూర్చి అభయహస్త పథకం ద్వారా కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని, అదేవిధంగా చాలా అంటే అభ్యస్తున్నామని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తాను. నేను కొన్ని వార్డులకు పోతే ఇప్పుడు షేర్పల్లి పోవడం జరిగింది. షేర్పల్లి గ్రామానికి పోతే అక్కడ షేర్పల్లి గ్రామస్తులు చెప్తా ఉండే గత 10 ఏళ్ల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రాలే, మొదటిసారిగా మీరే వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అట్లా అన్ని విషయాలలో కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ముందుందామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడే మనకు వాల్యనాయక తాండా దగ్గర కూడా ఒక డంపింగ్ యార్డుకు సంబంధించి ఆ డంపింగ్ యార్డు రీసైకిల్ చేయడానికి సంబంధించిన ఒక మిషన్ తీసుకొచ్చి అక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కూడా నేను అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన మిషన్స్ కూడా తొందరలోనే ఏర్పాటు చేసి అక్కడ డంపింగ్ యార్డు సమస్య కూడా లేకుండా వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని ఆ తాండావాసులు కూడా ఈ సందర్భంగా మాటిస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. సిలిండర్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలుగా ఉన్నారు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తా ఉన్నాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేసినాం. రైతులు పండించిన వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చిన 500 రూపాయలకి క్వింటాలకు. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా గురించి కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు ఎక్కడెక్కడో తప్పుడు ప్రచారం చేస్తూ ఇబ్బంది చేస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కూడా ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రైతు భరోసా కూడా అందరికీ వేస్తా ఉన్నాం. సో అదేవిధంగా రైతు భరోసానే కాదు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఈరోజు ఆ రేషన్ కార్డ్స్ కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది. మననే మనము గ్రామ సభలు పెట్టుకున్న గ్రామ సభలలో నిర్ణయం తీసుకుని ఈరోజు ఇవ్వాలని చెప్పేసి మనం ముందుకు పోతా ఉన్నాం. సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఇచ్చిన హామీలన్నీ ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపాలిటీ టౌన్లలో కూడా మనం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడే ఈరోజు 2 ట్రాక్టర్స్, అదేవిధంగా 3 వెహికల్స్ కూడా ఇమ్మీడియట్లీ పర్చేజ్ చేయండి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకు చెప్పడం, వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని ఆచరణలో పెట్టడము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ముందు అన్ని వార్డులలో కూడా ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రతి వార్డును కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ